హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు వాల్ పోస్టర్. ఏంటంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా అందుకొని ఏ ఇండియన్ సినిమా అందుకొని ఒక రికార్డ్ని అయితే ఒక ఫీట్ని అయితే వారణాసి సినిమా అందుకోబోతుంది. అది ఏంటి అనేది గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నిన్న ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ఏదైతే మనము అనుకున్నామో April 7th అని, అది అఫీషియల్గా కూడా కన్ఫర్మ్ కావడం జరిగింది. ఏంటంటే April 7th 2027 రోజున వారణాసి సినిమా అనేది థియేటర్లోకి రాబోతుంది. సో ఏంటంటే సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ని చాలా గ్రాండ్గా బోర్డులు పెట్టి, చాలా కటౌట్లు పెట్టి అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఏంటంటే మూవీ మేకర్స్ నుంచి కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ కావడం జరిగింది. అండ్ ఈ సినిమా చాలా స్పెషల్ డే రోజు వస్తుంది. ఏ రోజు అంటే April 7th మామూలు రోజు కాదు, ఆ రోజు ఉగాది పండుగ రోజు. సో ఉగాది పండుగ ఆ రోజు అద్భుతమైన రోజు వస్తుంది. మరి ఉగాది పండుగ రోజు బుధవారం, అది కూడా బుధవారం రోజు సినిమా రిలీజ్ అవుతుందంటే సినిమాకి సంబంధించి ఏవైతే ప్రీమియర్స్ ఉంటాయో ప్రీమియర్స్ అనేది మంగళవారం ఉండడం జరుగుతుంది. సో సినిమాకి మంగళవారం ప్రీమియర్స్ కలిసి వస్తాయి. తర్వాత బుధవారము మనకు ఉగాది పండుగ ఉంది. తర్వాత గురు, శుక్ర, శని, అది. సో ఏంటంటే ఏకంగా 5 రోజులు ఈ సినిమాకి వీకెండ్ రావడం జరుగుతుంది. సో బుధ, గురు, శుక్ర ఈ 3 రోజుల్లోనే అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరుగుతుంది. తర్వాత మనకు శనివారం ఇంకా ఆదివారం వీకెండ్ ఉంది. తర్వాత 2 రోజులు వర్కింగ్ డే అయిపోతే మళ్ళీ మనకు 15వ తారీఖు అనుకుంటా శ్రీరామనవమి ఉంది. సో శ్రీరామనవమి హాలిడే కూడా కలిసి వస్తుంది. అంటే యావరేజ్గా ఈ సినిమాకి ఒక 10 రోజులు హాలిడే అనేది ఈజీగా కలిసి వస్తుంది. అందులో ఇంకొక విశేషం ఏంటంటే, ఏదైతే వారణాసి సినిమా ఉందో, వారణాసి సినిమా అనేది దీనికి గ్లోబల్ వైజ్గా మంచి అడ్వర్టైజ్మెంట్ అయితే దొరుకుతుంది. గ్లోబల్ వైజ్గా చాలా పెద్ద స్థాయికి అయితే ఈ సినిమా వెళ్తుంది. దానికి తీసుకెళ్తుంది ఎవరు అంటే మన ప్రభాస్ గారు. ఎందుకంటే సినిమా అనేది April 7th రిలీజ్ అవుతుంది కాబట్టి మనకు ప్రభాస్ గారు ఏదైతే పాన్ ఇండియా మూవీ ఉందో స్పిరిట్ అనేది మనకు March 7th రిలీజ్ అవుతుంది. సో నాకు తెలిసి ఏదైతే వారణాసి సినిమా ఉందో, వారణాసి సినిమాకి సంబంధించిన ట్రైలర్ అనేది మనకు స్పిరిట్ మూవీ ఉంది కదా, నాకు తెలిసి స్పిరిట్ మూవీతో అటాచ్మెంట్ చేస్తారు. ఎక్కడెక్కడ థియేటర్లో స్పిరిట్ మూవీ నడుస్తుందో, స్పిరిట్ మూవీ వెంబడి ఇంటర్వెల్ టైంలో నాకు తెలిసి వారణాసి మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఇది గ్లోబల్ వైజ్గా ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఆల్రెడీ రాజమౌళి గారు, మహేష్ బాబు గారు ఎలాంటి స్కేల్ పైన వెళ్తున్నారో మనకు తెలుసు. మన డివోషన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి, మన భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడానికి వాళ్ళు చాలా కష్టపడడం జరుగుతుంది. అందుకే ఈ సినిమా ఒక సాలిడ్ డేట్ని చూజ్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ ఏ రేంజ్లో చేయాలో ఆ రేంజ్లో చేయాలి. ఎందుకంటే రాజమౌళి గారి ప్రమోషన్ బాహుబలికి ఏ విధంగా ఉంది, తర్వాత RRRకి ఏ విధంగా ఉందో మనకు తెలిసిన విషయమే. దాంతోపాటు వారణాసి సినిమా ఒక ప్యాన్ వరల్డ్ సినిమా కాబట్టి ఇది ఖచ్చితంగా ఆ రేంజ్లో ప్రమోషన్ చేస్తారు. అందుకే ట్రైలర్ అనేది 1 month ముందే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అది మనకు ప్రభాస్ గారి స్పిరిట్ మూవీ ఏదైతే ఉందో ఆ స్పిరిట్ మూవీతో అటాచ్మెంట్ చేసే అవకాశం ఉంది. సో దాంతో అటాచ్మెంట్ చేస్తే ఖచ్చితంగా గ్లోబల్ స్థాయిలో మంచి పుష్ అనేది, మంచి అడ్వర్టైజ్మెంట్ అనేది ఈ సినిమాకి ఇంకా ఎక్కువ దొరుకుతుంది. సో ఇక్కడ వరకు పక్కన పెట్టేద్దాం. ఇక సినిమాకి సంబంధించి ప్రపంచంలో ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా అందుకొని ఒక ఫీట్ని అయితే ఈ సినిమా అందుకోవడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అనేది నెక్స్ట్ మంత్ February నుంచి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అనేది మనకు అంటార్కిటాలో జరగబోతుంది. సో అంటార్కిటాలో అక్కడ స్పెషల్ ఏంటి అని అంటే, ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా కూడా, తెలుగు, హిందీ, తమిళ ఏ ఇండియన్ సినిమా కూడా అంటార్కిటాలో షూట్ జరుపుకోలేదు. అంతలా మాట్లాడుకుంటే ప్రపంచంలో ఉన్న హాలీవుడ్ మార్కెట్ ఏదైతే ఉందో, హాలీవుడ్ మార్కెట్ కూడా ఇప్పటివరకు ప్రపంచంలో చాలా తక్కువ 1, 2, 3 సినిమాలు మాత్రమే అక్కడ అంటార్కిటాలో షూట్ చేసుకోవడం జరిగింది. ఉన్నాయి కొన్ని సినిమాలు ఒక 7, 8, 9 పేర్లు వస్తాయి. కాకపోతే ఏంటంటే అవన్నీ అంటార్కిటా కథ. కాకపోతే షూట్ చేసింది మాత్రం వేరే ప్లేసెస్లో, మంచున్న ప్లేసెస్లో, వేరే ప్లేసెస్లో షూట్ చేయడం జరిగింది. కాకపోతే పేరు మాత్రం వాళ్ళు అంటార్కిటాది. ఇప్పటివరకు అంటార్కిటాలో కంప్లీట్గా షూట్ చేసుకున్న సినిమా ఏదంటే 2012లో వచ్చిన సౌత్ ఆఫ్ శానిటీ. ఆ ఒక్క సినిమా మాత్రమే అక్కడ కంప్లీట్గా 100% మనకు అంటార్కిటాలోనే షూట్ చేసుకోవడం జరిగింది. మిగతా ఒక 2, 3 సినిమాలు ఉన్నాయనుకోండి, చాలా డాక్యుమెంటరీలు ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే కంప్లీట్గా 100% అక్కడనే షూట్ చేసిన సినిమా ఏదంటే సౌత్ ఆఫ్ శానిటీ. ఎందుకంటే అది చాలా డేంజర్ ప్లేస్. అంటార్కిటా అనేది చాలా డేంజర్ ప్లేస్ కాబట్టి అక్కడ తక్కువ సినిమా షూటింగ్లు జరుగుతాయి. ఎందుకంటే ఇప్పటివరకు ఇండియాలో ఉన్న ఏ సినిమా కూడా అక్కడ షూటింగ్ జరుపుకోలేదు. బట్ ఫస్ట్ టైం రాజమౌళి ఇంకా మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న మనకు వారణాసి సినిమా అనేది అంటార్కిటాలో షూటింగ్ జరుపుకోబోతుంది February మాసంలో. సో ఏంటంటే ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా కాదు, ఏ హిందీ సినిమా కాదు, ఓవరాల్గా ఇండియా సినిమాలో ఇప్పటివరకు ఏ సినిమా షూట్ చేసుకోలేదు. కానీ వారణాసి సినిమా అక్కడ షూట్ చేసుకోబోతుంది. వారణాసిని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్ళడానికి, గ్లోబల్ స్థాయిలో ప్రచారం చేయడానికి రాజమౌళి గారు ఏమేమి చేయాలో అన్నీ చేస్తున్నారు. తెలిసి ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లోనే ఈజీగా 1000 కోట్ల వరకు అందుకునే అవకాశం ఉంటుంది. మనం అనుకుంటున్నాం అసాధ్యమని చెప్పి, కానీ సాధ్యమే. ఈజీగా మొదటి 3 రోజులు కాకపోయినా ఫస్ట్ వీకెండ్ అయితే ఈజీగా 1000 కోట్లు అందుకుంటుంది. నాకెందుకు అనిపిస్తుంది మొదటి 3 రోజుల్లోనే ఈ సినిమా 1000 కోట్లు అందుకోగలదు. అలాంటి సత్తా మనకు రాజమౌళి గారి గురించి కొత్తగా మనం చూడాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం. ప్రతి సినిమాలో ఖచ్చితంగా ఆడియన్స్కి నచ్చే ఏదో యాంగిల్ ఖచ్చితంగా పెడతారు ఆయన. ఖచ్చితంగా అలాంటి యాంగిల్ పెడతారు కాబట్టి మనము RRR సినిమాలను మనం చూసుకున్నట్టయితే ఇంటర్వెల్ టైంలో
ఎన్టీఆర్ అలా జంతువులను తీసుకొని ఎగురుతాడు, జంతువులను తీసుకొని ఒక ఫైట్ ఉంటుంది కదా, అలా ఎవ్వడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరు షాక్ అయిపోవడం జరిగింది. అండ్ రామ్ చరణ్ గారిది ఏదైతే స్టార్టింగ్ సీన్ ఉంటుందో, స్టార్టింగ్ సీన్ అంత మందితో ఫైట్ చేస్తారని చెప్పి అది కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అండ్ లాస్ట్కి రామ్ చరణ్ గారిని అలాంటి రాముడి అవతారంలో అలాంటి పాత్రలో చూపించడం, ఇదంతా ఏంటంటే రాజమౌళి గారికి సాధ్యమే అనమాట. ఆడియన్స్ పల్స్ ఏ విధంగా పట్టాలనేది తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తున్నారు. ప్రపంచంలో ఇప్పటివరకు చాలా తక్కువ సినిమాలు షూట్ చేసుకుని ఒక 2-3 ఏళ్ల మీద మాత్రం చెప్పొచ్చు. అలాంటి ప్రాంతంలో వారణాసి సినిమాను షూటింగ్ చేస్తున్నారంటే ఈ సినిమా పట్ల వాళ్ళు ఎంత సిన్సియర్గా, ఎంత సీరియస్గా వర్క్ చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. చూడాలి మరి వారణాసి సినిమా వచ్చిన రోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో. సో ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి.